నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పీచర ధర్మారం గ్రామంలో మనిషికి వానరానికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం కంటే తను చాలించిన ఒక వానరాన్ని దైవంగా కొలుస్తారు. పీచర ధర్మారంలో వెలిసిన కోతిదేవుని జాతర కన్నుల పండుగగా జరిగింది. గ్రామ ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచిన ఈ కోతిదేవుని జాతరను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతర సందర్భంగా గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఆలయాన్ని పూలతో అలంకరించగా భక్తుల నినాదాలతో పరిసర ప్రాంతం మారుమోగింది. ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. గ్రామంలో ఒక కోతి మరణించడంతో గ్రామస్తులు దానికి సమాధి ఏర్పాటు చేసి 1976లో ఆలయాన్ని నిర్మించారు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం కోతి దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ జాతరను సంప్రదాయంగా జరుపుకుంటున్నారు. ఈ జాతరకు కేవలం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తమ కోరికలు నెరవేరాయని నమ్మే భక్తులు మొక్కులు చెల్లిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా అన్నదానం వద్ద ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒకేసారి గుట్టలుగా అన్నాన్ని వండి కుప్పలుగా ఉంచారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్డిస్తున్నారు. మరోవైపు స్వామివారి దర్శనానికి సక్రమమైన ఏర్పాట్లు చేశారు. గత 10 సంవత్సరాల క్రితం నిలిపివేసిన జడకోపు కార్యక్రమాన్ని ఈసారి మళ్లీ ప్రారంభించినట్లు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం భక్తుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులో జాతరను మరింత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.